పిఠాపురం టీడీపీలో ఏం జరగనుంది? పిఠాపురం టీడీపీ నాయకుడు వర్మ రాజీనామా అంటూ వార్తలు వస్తున్నాయి. టీడీపీలో ఎలాంటి పదవి దక్కకుండా అసంతృప్తితో ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మ రాజీనామా చేస్తారంటూ కూడా ప్రచారం నడుస్తుంది ప్రస్తుతం. టీడీపీ పవన్ కళ్యాణ్ కూటమి పొత్తు ఇంకా 15 ఏళ్లు కొనసాగుతుంది అని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రతి మీటింగ్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలున్నాయి. తనకొచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ మొండి చేయి చూపుతుందని గ్రహించిన వర్మ ముందుగానే తన రాజకీయ భవిష్యత్పై ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు. పిఠాపురంలో జరిగిన ఒక సభలో ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ ఎవరి దయ వల్ల ఇక్కడ మేము గెలవలేదు, కేవలం పవన్ కళ్యాణ్కు ఉన్న ఇమేజ్ వల్లనే గెలిచామని, పవన్ కళ్యాణ్ గెలుపులో వర్మ ప్రమేయం లేదని చెప్పి తేల్చి చెప్పేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కొలీగ్ కిరణ్ జాయిన్ అవుతున్నారు. కిరణ్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము అసలు ఏం జరుగుతోంది పిఠాపురంలో? మళ్ళీ వర్మ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, ఆయన పార్టీలోంచి బయటకు వెళ్ళిపోతారని చెప్తే ఏంటి అసలు ఏం జరుగుతోంది? పవన్ కళ్యాణ్ కు మంత్రి పదవి రావడంతో ఆయన టీడీపీలో ఉన్న అసంతృప్తితో కొనసాగుతున్నారు. తన అనుచరులతో సమావేశమైన ప్రతిసారి ఈ పదవి నాకు ఎలాంటి పదవి రాలేదు, నేను టీడీపీ కోసం పవన్ కళ్యాణ్ విజయం కోసం ఎంత పని చేశా కూడా నాకు ఎలాంటి పదవి రాలేదని అసంతృప్తి కొనసాగుతుంది. అయితే ఈయన గతంలో కూడా సోషల్ మీడియాలోనూ అటు మీడియాలోనూ ఒక విస్తృతమైన ప్రచారం జరిగింది. పార్టీ మారతారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరిగిన ఆయన మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు క్లియర్ గా చెప్పారు, నా భవిష్యత్తు చంద్రబాబు నాయుడు నిర్దేశిస్తారు, చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఉంది, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటానని గతంలో చెప్పారు. అయితే ఇప్పుడు ఈ రోజు వచ్చిన సమాచారం మేరకు ఆయన అసంతృప్తితో కొనసాగుతూ ఉన్నాడు. వేరే పార్టీ వైపు చూస్తారా, లేదు టీడీపీ కూటమి ఆయనకి ఎమ్మెల్సీ కేటాయిస్తుందా, లేకపోతే ఇంకో నామినేటెడ్ పదవి కేటాయిస్తుందా అనేది ఇప్పటి వరకు టీడీపీ అధిష్టానం ఎటు తేల్చలేదు. భవిష్యత్ పరిణామాల మీద ఆయన ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అటు మీడియాలోను ఇటు సోషల్ మీడియాలోను విస్తృతమైన చర్చలు నడుస్తున్నాయి. మౌనిష, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కిరణ్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాం 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పనిచేసి పవన్ కళ్యాణ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు వర్మ. అందరికీ తెలుసు. అయితే కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వర్మను పూర్తిగా పక్కన పెట్టేశారంటూ వార్తలు చాలా వినిపించాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఘన విజయం సాధించిన వర్మ 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఇక 2024 ఎన్నికల్లో ఆయా పిఠాపురం నుంచి బరిలోకి దిగడం ఖాయమని భావించగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సడన్ ఎంట్రీతో తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ తరపున ఆయన ప్రచారం కూడా నిర్వహించారు అప్పట్లో. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచాక వర్మను పెద్దగా పట్టించుకోవడం లేదనే ప్రచారం అయితే ఇప్పుడు బాగా మొదలైంది. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ విజయం గురించి నాగబాబు చేసిన వ్యాఖ్యలు వర్మ మద్దతుదారులను నొప్పిపుచ్చించేలా చేశాయి. ఈ నేపథ్యంలోనే వర్మకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.